చేసుకుంటారు. ఆ మార్పులు గుంటూరు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కోనుగుంట్ల కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి గ్రంథాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నానని కోటేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్, వివిధ విభాగాల అధికారులు పాల్గొని చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరూ కూడా భగవంతుడు మీకు సరస్వతీదేవికి సేవ చేసుకునే అవకాశం కల్పించారు. నాకు కూడా ఈ అవకాశం దక్కింది కాబట్టి దీన్ని సక్రమంగా బ్రహ్మాండంగా ఈ గ్రంథాలయం వల్ల ఏ విధైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నిటినీ మనందరం మీ అందరి సహకారంతో ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారో నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ సంస్థకు నవంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ను ప్రకటించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు జీవో రావడం జరిగింది. జీవో వచ్చిన సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి నేను బాధ్యతలు చేపట్టాను. కార్యకర్తల సమక్షంలో త్వరలో ఒక డేటును ప్రకటించి మీ అందరి సమక్షంలో. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని